సౌండ్. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పత్తి రైతు పరేషాన్. ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ప్రతి చోట, ప్రతి విషయంలో, ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా వెళ్తున్న ఈ సమయంలోనే అనేక మంది పత్తి రైతులు ఫోర్ సైడ్స్ టీవీ ఆశ్రయించడం జరిగింది. రాష్ట్రంలోనే అనేక ఎవరైతే ఉన్నారో అనేక ప్రాంతాలలో పత్తి రైతులు పర్టికులర్గా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సీడ్స్కు సంబంధించింది విత్తనాల విషయంలో ఈరోజు ఎంత జాప్యం జరుగుతుంది, వారికి సంబంధించిన రావాల్సిన రుసుమును ఎందుకు ఈ దళారులు ఆపుతున్నారు అంటే కేవలం కార్పొరేట్కు సంబంధించిన కంపెనీలు 100 ఎకరాల భూములను లీజుకు తీసుకొని 100 నుండి 500 ఎకరాల వరకు అక్కడ లీజుకు తీసుకొని కేవలం ఒక సబ్ ఆర్గనైజ్డ్ వ్యవస్థను స్థాపించి వాళ్ళ ద్వారా పత్తి విత్తనాలను కొనుగోలు చేస్తూ వారికి సమయంలో డబ్బులు ఇవ్వకుండా నానా ఇబ్బంది పెడుతున్న సమయంలోనే నిన్న జోగులాంబ గద్వాల్లో కలెక్టరేట్ ముందు పత్తి విత్తనాలకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఆందోళన నేపథ్యంలోనే కలెక్టర్ వారికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. రాశి, కావేరి, అంకుర, కోహినూర్, నూజివీడు, శ్రీరామ్ అగ్రి వేద, తులసి, రాయల్ సీడ్ లాంటి ఈ కంపెనీలు ఈరోజు ఒక సబ్ ఆర్గనైజర్ వ్యవస్థను స్థాపించి వారి ద్వారా కనులు చేసుకుంటూ తన చేతులు దులుపుకుంటున్నారు. గత సంవత్సరం ఎప్పుడైతే పత్తి రైతులకు సంబంధించిన పత్తి విత్తనాల రైతులకు సంబంధించింది ఆ కొనుగోలు వ్యవహారంలో ఎప్పుడైతే ఆశించిన మేరకు పత్తి విత్తనాలు రాకపోవడంతో ఈరోజు కొంచెం పెంచుకుంటూ వారిని ఒక విధమైన వారికి ఒకసారి ఆశ చూపించారు. ఆ ఆశ చూపించడంతోనే పత్తి రైతులు తనకు సంబంధించిన పత్తి చేన్లలో ఎక్కువ మోతాదులో పత్తి విత్తనాల పంట ఎక్కువ శాతం రావడంతో ఒక్కసారిగా ఎవరైతే బడాబాబులు ఉన్నారో కార్పొరేట్ బాబులు ఉన్నారో వారికి వాళ్ళ మీద ఒక దురాశ పెరిగింది. ఎందుకు మేము ఈ రైతుల దగ్గర నుంచి ఇప్పటికిప్పుడే ఈ పత్తి విత్తనాలను కొనుగోలు చేయాలి, ఎప్పుడైతే కింటాలకు సంబంధించిన 1 క్వింటాలకు సంబంధించి 1 క్వింటాలు 50 కిలోల వరకు వచ్చిందో అప్పుడు వాళ్ళ నియతు ఒక్కసారిగా మారిపోయింది. తద్వారా వాళ్ళకి చెల్లించవలసిన డబ్బులను సైతం ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి వారికి వాయిదాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పత్తి రైతులు అనేక చోట్ల నుంచి ఏదైతే అప్పులు తీసుకొచ్చి తనకు సంబంధించిన ఆ పత్తి రైతును విత్తనాలను పంటను పండించారో ఈరోజు వాళ్ళు వెలవెలబోతున్నారు. ఈ విషయంపై అనేక మంది పత్తి రైతులు ఫోర్ సైడ్స్ టీవీని ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మనం నిర్వహిస్తున్న కార్యక్రమమే పత్తి రైతు పరేషాన్. ఈ విషయంలో మనతో మాట్లాడడానికి ఈరోజు జూమ్ లింక్లో మనతోటి ఉన్న రైతు ఉద్యమ నాయకులైనటువంటి సారంపల్లి మల్లారెడ్డి గారు ఫోన్ లైన్లో రెడీ ఉన్నారు. అలాగే పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు స్టేట్ చైర్మన్ సామాజిక ప్రజాస్వామిక సమాఖ్య నాయకులైనటువంటి పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు ఉన్నారు. అలాగే జి గోపాల్ యాదవ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతాంగ సమితి నాయకులైనటువంటి ప్రధాన కార్యదర్శి అయినటువంటి గోపాల్ యాదవ్ గారు కూడా ఉన్నారు. అలాగే బాలు యాదవ్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రైతు సంఘం వారు కూడా మనతోటి జూమ్ లింక్లో రెడీగా ఉన్నారు. ఈ విషయంపై ప్రస్తుతం మరొకసారి చీఫ్ అడ్వైజర్ ఫోర్ సైడ్స్ టీవీ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు, ఈరోజు అనేక విధాలుగా రైతులు మోసపోతూనే ఉన్నారు. ఏదో ఒక విధంగా ప్రభుత్వాలు కానీ దళారులు కానీ బడా కార్పొరేట్ కంపెనీలు కానీ మోసం చేస్తూనే ఉన్నారు రైతుల విషయంలో. ఇదొక దోపిడీ మన కూడా ఇప్పుడు వచ్చింది. ఈ కంపెనీలు ఏదైతే ఉన్నదో ఒక సబ్ ఆర్గనైజర్ను ఒక వ్యవస్థను స్థాపించి వారికి నచ్చజెప్పి ఈరోజు తన చేతులు దులుపుకుంటూ రైతులను నట్టెట్ట ముంచుతున్నారు. ఈ విషయంపై మీరు స్పందిస్తారండి. నమస్తే అండి జమీల్జీ. ఈరోజు మనం చూసినట్లయితే రైతాంగం ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాలనో అన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కొన్ని ప్రత్యేక సమస్యలతో వాళ్ళు సతమతం అవుతున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ముఖ్యంగా మనది సెమీ ఆరిడ్ ట్రాపిక్ కిందికి వస్తుంది కాబట్టి ఈ నేలకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దానికి అనుగుణంగా వేసుకునేటువంటి కొన్ని పంటలు ఉంటాయి. అలాగే ఆ పంటలకు కావాల్సినటువంటి కొన్ని ఇన్పుట్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు మారుతున్నా కూడా రైతుల యొక్క భవితవ్యం ఏమాత్రం కూడా మార్పుకు నోచుకోకపోవడం అనేది శోచనీయం. ఇక్కడ మనం పాలిటిక్స్ కానివ్వండి, అలాగే పార్టీస్ గురించి మనం ప్రస్తావన చేయటం లేదు. ఎందువల్ల అంటే మనకు రైతు ముఖ్యం. ఆహారాన్ని ప్రతి ఒక్కరికి అందించేటువంటి రైతు నిజంగా అన్నదాత అనేటువంటి పేరుకు సార్థక నామధేయుడు. కాబట్టి
ఆ రైతును గనక మనం ఆదుకోకపోతే ప్రతి ఒక్కరూ సమాజం కూడా అతలాకుతలం అవుతుందనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు మనం చూసినట్లయితే జొన్న, పత్తి వీటి మీద ఫోకస్ పెట్టేటువంటి మహబూబ్ నగర్, పాత మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, అలాగే ఈరోజు ఆందోళన చేపడుతున్నటువంటి ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి జోగులాంబ, గద్వాల జిల్లాల్లో పరిస్థితి చాలా విషమంగా ఉంది. వర్షాభావం ఉండటం వల్ల అనుకున్న స్థాయిలో అక్కడ నీటి వసతి లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. వాటన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ అందరూ గమనించవలసినటువంటి అంశం ఏమిటి అంటే వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ వ్యవస్థలు వదలటం లేదు. అసలు వ్యవసాయం ఎంత ప్రధానమైనటువంటి విషయమో మనందరికీ తెలిసిన నేపథ్యంలో వ్యవసాయం మీద కూడా కార్పొరేట్ కన్ను పడింది అనేటువంటి విషయం ఈ సంఘటన మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. మీరు అన్నట్టు సబ్ ఆర్గనైజేషన్ వ్యవస్థ అనేటువంటిది చాలా దుర్మార్గమైన వ్యవస్థ. దాని ద్వారా ప్రభుత్వానికి రైతుకు మధ్య అంతరం అనేటువంటిది పెరిగిపోతోంది. రైతుకు ప్రభుత్వానికి ఉండవలసినటువంటి ఒక సమన్వయం ఉండటం లేదు. అలాగే రైతు సమస్యలు ప్రభుత్వానికి చేరటం లేదు. ఈ మధ్యలోనే ఈ ఏదైతే ఒక ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ ఈ వ్యవస్థ ఉందో అది రెండు వైపులా చిన్నాభిన్నం చేస్తూ తన పబ్బాన్ని గడుపుకునేటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్రాన్ని, ప్రజల్ని సర్వదా కూడా అది ఎంతో ఆపదకు గురి చేసేటువంటి ఒక నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో ఈనాటి చర్చా కార్యక్రమం చాలా కీలకమైంది. ఎందువల్ల అంటే ఇక్కడ రైతు సమాఖ్యకు సంబంధించిన వారు, అలాగే రైతు ఉద్యమాల్ని ఎన్నో ఏళ్లగా చేస్తున్నటువంటి నేతలందరూ కూడా మన ఈనాటి కార్యక్రమంలో ఉండటం నిజంగా చాలా సంతోషదాయకం. వారందరి దగ్గర మనం ఈ చర్చా కార్యక్రమంలో ముఖ్యంగా పార్టీలను పక్కన పెట్టి మనం రైతుల విషయాన్ని మాత్రమే మనం ఆలోచన చేయాలని మనవి చేస్తూ ఈ చర్చను ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒక సారంపల్లి మల్లారెడ్డి గారు ఉన్నారు. రైతు ఉద్యమ నాయకుడు. అనేక సంవత్సరాలుగా రైతుల సమస్యల పట్ల కొట్లాడుతూ ఏకతాటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక ధిక్కార స్వరంతో ముందుకొస్తున్న సారంపల్లి మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మల్లారెడ్డి గారు ఫోన్ లైన్లో రెడీ ఉన్నారు. సార్, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే రైతులు ఎంత అయితే ప్రతి రైతు అంటే ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము వేరే సాగు రైతులకు సంబంధించిన, ఈరోజు పత్తి రైతుల విషయంలో కూడా అలాగే దళారుల చేతిలో మోసపోతున్న రైతుల విషయంలో మీరు ఎలా స్పందిస్తారు, ఎలా విశ్లేషిస్తారండి? ఒక విషయం ఏంటంటే 2022లో గద్వాలలో 50,000 ఎకరాలు పత్తి విత్తనాలు వేశారు. 8 పత్తి విత్తనాల కంపెనీలు వాళ్ళతో విత్తనాలు వేయించి వాళ్ళు నాణ్యత లేని విత్తనాలు ఇవ్వడం వల్ల నష్టపోతే దాని మీద మనం అగ్రికల్చర్ ఒక కమిషన్ వేయించి ఆ కమిషన్ ద్వారా ఎకరానికి 1,60,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం చేసిన తర్వాత అప్పుడు జస్టిస్ చంద్రకుమార్ వీళ్ళందరం మేమందరం కూడా సైంటిస్టులు వెళ్ళాం. తర్వాత ఆ కేసు ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకు తీసుకెళ్లి ఇంతవరకు పెండింగ్ లో పెట్టారు. మహబూబ్ నగర్ లో 8 కంపెనీలు ఉన్నాయి. 8 కంపెనీలు ఏంటంటే విత్తనాలు ఉత్పత్తి చేసి రైతుల నుంచి విత్తనాలు తిరిగి కొనుగోలు చేయాలి. కానీ వాళ్ళు ఎంత మోసం చేస్తారంటే పత్తి తీసుకొని గింజలు తీసి తర్వాత ఏంటంటే జనరేషన్ రాలేదని మీ విత్తనాలు నాణ్యత లేవని చెప్పని డబ్బులు ఎగ్గొట్టడం ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. వీటి మీద కేసులు కూడా వేయడం జరిగింది. ఎందుకంటే మన తెలంగాణ సమశీతోష్ణమైన ప్రదేశం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉత్పత్తి అయిన విత్తనాలు ప్రపంచంలో ఎక్కడైనా జర్మినేషన్ వస్తాయి. అందువల్ల ఏంటంటే మనం అమెరికా, జర్మనీ, చైనా, టర్కీ దేశాలకు మనం విత్తనాలు సరఫరా చేస్తున్నాం. అందులో మహబూబ్ నగర్ జిల్లా, వరంగల్, కరీంనగర్ ఈ జిల్లాలలో మనం విత్తనాలు బాగా ఉత్పత్తి చేస్తున్నాం. అయితే వాళ్ళు ఏంటంటే పత్తి ఒక ఎకరానికి 2 లక్షల రూపాయల పెట్టుబడి ఉంటుంది విత్తనం ఉత్పత్తి చేయడానికి. దానికి ఎంత 2 క్వింటాలు 3 క్వింటాలు వస్తాయి గింజలు. ఆ పత్తితో సహా తీసుకొని వాళ్ళు ఏంటంటే పత్తిని జిన్నింగ్ చేసి విత్తనాలను టెస్ట్ చేసి ఆ తర్వాత డబ్బులు ఇస్తారు. దాని మీద వాళ్ళు 1,00,000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు కంపెనీ వాళ్ళు. దీని మీద ఏంటంటే ఇప్పుడు అసలు చేయాల్సింది ఏంటంటే ఒక పత్తి విత్తనం వేసేటప్పుడు ఆ కంపెనీ ముందు రైతు ఇద్దరు వచ్చి అగ్రిమెంట్ చేసుకొని అగ్రికల్చర్ కమిషనర్ దగ్గర ఆ డాక్యుమెంట్ పెట్టాలి. కానీ ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉత్తర చేతగాని దద్దమ్మలాగా తయారైంది.
దీంతో పాటు ఏంటంటే అసలు ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటటువంటి తెలియదు. ఇంతకుముందు కేసీఆర్ ఏమన్నాడు, విత్తనం బౌలు చేస్తాను అన్నాడు. బౌలు చేసుడు కాదు, ఆత్మహత్యలు చేసుకున్నాడు విత్తన రైతులు. అసలు నిజానికి ఏంటంటే అసలు పత్తి విత్తనాలు ఉత్పత్తి చేసేటటువంటి రాష్ట్రంలో మన రైతులకు కూడా ఇచ్చేది నాణ్యత లేని విత్తనాలు ఇస్తున్నారు. ఎప్పటి వచ్చిన తర్వాత హైబ్రిడ్ విత్తనాలు బయటికి ఎక్స్పోర్ట్ చేసి అమ్ముతున్నారు. వాటికి కూడా ఏంటంటే ఒక కేజీకి వాళ్ళు దాదాపు ఏంటంటే 3,000-4,000 రూపాయలు పెడుతున్నారు. ఇప్పుడు మనకు 450 గ్రాముల ప్యాకెట్ ఇస్తుంటాయి, అది 900 రూపాయలకి ఇవ్వాలి, కానీ వాళ్ళు 1,200కి ఇస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఈ పత్తి విత్తనాలు రైతులను నష్టపరచడమే కాకుండా వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే రైతులకు కూడా అదనపు ధర వసూలు చేసి కార్పొరేట్ సంస్థలు డబ్బు సంపాదిస్తున్నాయి. అందులో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో 1,20 లక్షల ఎకరాలు సాగు చేస్తే అందులో 50 లక్షల ఎకరాలు పత్తి వేస్తున్నాం. అంటే వరి తర్వాత పత్తే మనకు ఈ 2 పంటలే కీలకమైనవి. ఎందుకంటే దీనికి మార్కెట్ సిసిఐ ఉంది కాబట్టి ఆ సిసిఐ కొట్టడాన్ని ఆశతో వేస్తారు. చాలా వరకు ఏంటంటే ఈ గత 2-3 ఏళ్ళుగా ఏంటంటే 3 క్వింటాలు 4 క్వింటాలే వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా రైతులు వేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ సిసిఐ కొనకుండా చేసి సిసిఐ వాడు ఏదో 2 క్వింటాలు 3 క్వింటాలే కొంటాడు, లేకపోతే మీరు బయట మార్కెట్ లో అమ్ముకుంటే డెఫిసిట్ అమౌంట్ మద్దతు ధర నిర్ణయించారు కదా 7,400 రూపాయలు, అంత తక్కువ కనుక మీకు మార్కెట్ లో వస్తే మేము డబ్బులు ఇస్తామని చెప్పని ఆదిలాబాద్ ని ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు, ఆదిలాబాద్ జిల్లాను. అందువల్ల ఏమిటంటే ఈ పత్తి రైతులను మోసగించడం అనేది ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న 8 కంపెనీలు ఉన్నాయి, 8 కార్పొరేట్ కంపెనీలు. వీళ్ళు పెద్ద ఎత్తున ఉత్పత్తి విత్తనాలప్పుడు మోసం చేస్తున్నారు. పంట పండిన తర్వాత మన రాష్ట్రంలో 32 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతుంది. జిన్నింగ్ చేసింది అంటే జిన్నింగ్ మిల్లులు లాభాలు పొందుతున్నాయి, వ్యాపారులు లాభాలు పొందుతున్నారు, ఇతర కంపెనీలు లాభాలు పొందుతున్నాయి. పంట పండించే రైతు మాత్రం జీవనాలు ఇస్తున్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికీ ప్రతి ఏటా 640 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందులో 500 మంది పత్తి రైతులే ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మన మునుగోడు ఈ ప్రాంతాలలో ఎకరాకు 2 క్వింటాలు 3 క్వింటాలకు మించి రాదు. కానీ పెట్టుబడి మాత్రం ఏంటంటే ఇప్పుడు మన వాణిజ్య పరంగా ఉత్పత్తి చేసేవాడు కూడా ఇప్పుడు 80,000-90,000 పెట్టుబడి పెట్టాలి. విత్తన ఉత్పత్తి అయితే 2 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాలి. అందులో ఏంటంటే ఆడమగ విత్తనాలను పాలినేషన్ చేయడానికి మన కూలీలను పెంచినప్పుడు ఆ పాలినేషన్ కూడా ఏంటంటే పూర్తి 100% చేయకుండా 50-60% చేయడం చేస్తే ఏంటంటే విత్తనాలు నాణ్యత లేకుండా పోతున్నాయి. దీనికి వ్యవసాయ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. మేము కమిషనర్ తో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అసలు చట్టం ఉంది, మార్కెటింగ్ చట్టం ఏంటంటే విత్తనోత్పత్తి రైతుతో కంపెనీ ఒప్పందం చేసుకుని ఆ ఒప్పంద పత్రాన్ని ఎంఓయూను మెమోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ను కమిషనర్ దగ్గర పెట్టాలి. ఆ కంపెనీ కనుక చట్టాన్ని ధిక్కరిస్తే కంపెనీ నుంచి నష్టపరిహారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పించాలి. ఇది తుమ్మల నాగేశ్వరరావు చెప్పాము, అంతకుముందు సింగిరెడ్డి చెప్పాము, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికి బాగా ఆ తెలంగాణలో పత్తి రైతులు అనేవాళ్ళు ఎలాంటి రక్షణ లేకుండా ఉన్నారు. ఏమైనా మనం ఆందోళన చేయడం, ఆందోళన చేసినప్పుడు ఏదో కొంచెం గొప్ప రాల్చడం తప్ప ఇప్పటికీ గద్వాల కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. 50,000 ఎకరాలకు ఎకరానికి 1,60,000 చొప్పున చెల్లించాలి. అందువల్ల ఏమిటంటే రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి మనం పోచపోయిన శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. యాదవ్ గారు ఇప్పుడు చాలా ప్రతి విషయంలో అంచెలంచెలుగా రైతు ఎలా మోసం చేయబడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు తర్వాత అత్యధికంగా ఆధారపడిన పత్తి రైతులు ఈరోజు ఎలా వారు మోసపోతున్నారని పూచగుచ్చినట్టు చెప్పారు మల్లారెడ్డి గారు. అయినప్పటికీ ప్రభుత్వాలు మారినా కూడా రైతుల ఆత్మహత్యలను మనం అదుపు చేయలేకపోతున్నాం. కేవలం మన నిర్లక్ష్యమా, ప్రభుత్వాల నిర్లక్ష్యమా, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా? దీన్ని ఎలా స్పందిస్తారండి మీరు?
నమస్తే జమీల్ భాయ్. యా ప్లీజ్ గో హెడ్ సార్. మొదట్లో ప్రారంభంలోనే మీరే దాదాపు మీరు చెప్పినట్లే సగం సమస్యకు సంబంధించినటువంటి విశదీకరించి చెప్పారు. సుధాకర్ శర్మ గారు కూడా చెప్పారు. మల్లారెడ్డి గారు రైతు సంఘ నాయకుడిగా మొత్తం రైతాంగ విధానాలన్నీ చెప్పారు. మీరు మాట్లాడిన విషయాల జోలికి పోకుండా దీనికి పునాది ఎక్కడ పడిందంటే, మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు అనుకుంటా, కరెక్ట్ ఇయర్ గుర్తు రావట్లేదు, ఘాట్ ఒప్పందం జరిగింది. ఘాట్ ఒప్పందం జరిగినప్పుడు నేను విద్యార్థి డిగ్రీలో ఉన్నట్టున్నాను. విద్యార్థి నాయకులుగా కూడా మేము రైతాంగానికి మద్దతుగా ఎవడెవరా డంకెలవడా అని చెప్పి డంకెల్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున చలో ఢిల్లీ వరకు, అంటే జిల్లాల వరకు చేసినాం, రాష్ట్రంలో చేసినాము, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ ఘాట్ ఒప్పందానికి వ్యతిరేకంగా, డంకెల్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆ రోజు వీటికి బీజాలు పడ్డాయి. ఈ కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ విత్తనాలు, వీటన్నిటికీ ఆ రోజే చాలా మంది లోతైనటువంటి విశ్లేషణతో చెప్పారు, రేపు రానున్న రోజులలో ఈ డంకెల్ ప్రతిపాదన కనుక మనం అంగీకరించి ఘాట్ ఒప్పందం కనుక అమల్లోకి వస్తే భారత రైతాంగం పరిస్థితి, ప్రధానంగా మన దక్కన్ ప్లేట్ పరిస్థితి, వాణిజ్య పంటల మీద ఆధారపడిన పరిస్థితి చాలా ఘోరంగా జరగబోతుందని ఆ రోజు చెప్తే, మనం కానీ ఆ రోజు విద్యాదశలో మేము కూడా మనం సాధారణ పంటలు పండిస్తే వచ్చే దిగుబడి కంటే పరిశోధన చేసి వచ్చినటువంటి విత్తనాలు సంస్థల ద్వారా వచ్చే దాని వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తే రైతాంగానికి లాభం జరుగుతుంది అనే కోణం నుంచి, అంటే దిగుబడి ఎక్కువ రావడము దానివల్ల లాభాలు ఎక్కువ వస్తాయి అనే కోణం నుంచి చూసినాం. కానీ ఇది రాను రాను వాళ్ళు మాత్రమే కొనగలుగుతారు. మిగతా పంటలు ఉన్నాయనుకోండి, సాగుకారు కొనుక్కున్నా కానీ మనం ప్రజల్లోకి వెళ్ళి అమ్ముకోవద్దు. మిగతా మనము వినియోగించుకునేటటువంటి ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాలు అయితే ఈ వాణిజ్య పంటలకు వచ్చేటప్పటికల్లా ఖచ్చితంగా వాళ్ళే కొనుక్కోవాలి వీటిని. అక్కడనే మనం వాళ్ళ చేతిలో వదిలేద్దాం. అట్లా ఏ అగ్రిమెంట్ కూడా, ఇప్పుడు మీరు అన్నారు ప్రభుత్వాలు పార్టీల జోలికి పోవద్దు అని, కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పలేము. కానీ మొత్తం పాలకులు ఈ ప్రతిపాదనలో ఇప్పుడు కుర్చీలు మారుతాయి, నాయకుల పేర్లు మారుతాయి, కానీ వీళ్ళందరూ తొడుక్కునే చెప్పులు ఒకటే. అదే పాలనా యంత్రాంగం చెప్పుల్లోనే వీళ్ళు కాలు పెట్టి నడుస్తారు వచ్చిన వాళ్ళ. లేదా చెప్పులు అంటే బాగుంటుంది కూడా వాహనం అదే, రథసారథులు మారుతారు, రథం మారుతుంది, అది ఏమంటారు ఎక్కే వాళ్ళు మారుతారు. అంతేకాని ఈ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ అనుకూల విధానాలు అనేటువంటి వ్యవసాయ విధానాలు మారినంత వరకు రైతాంగానికి సేఫ్ గార్డ్స్ దొరకవు. అందులో ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ దానిలో ఉపశమనం మాత్రమే ఇవి. మేము ఎరువుల మందులు కావాలని కూడా ధర్నా చేసిన రోజులు నాకు ఆగున్నాయి. 92, 93 కరెక్ట్ గుర్తు రావట్లేదు. ఎరువులు కావాలి, నల్లికోడు ఉందని, నల్లికోడు అని ఒకటి అప్పుడు ఒక పెద్ద రోగం వచ్చింది దానికి పెద్ద ఎత్తున లక్షలాది మంది రైతులు తరలించారు. తర్వాత ఈ వాణిజ్య పంటలు ఎప్పుడు వచ్చినాయంటే డంకెల్ ప్రతిపాదనలు వచ్చిన తర్వాత వచ్చినాయి. వాణిజ్య పంటలు వచ్చిన తర్వాత పత్తి రైతులు ఆత్మహత్యలు. ఎందుకంటే మిగతా రైతులకి తక్కువ పెట్టుబడి ఉంటుంది. మనం రోజువారీ చేసినటువంటి వ్యవసాయం కానీ కూరగాయలు కానీ వాటిలో తక్కువ పెట్టుబడి ఉంటుంది, నష్టపోయినా మళ్ళీ వెంటనే కుదురుకోవచ్చు. కానీ పత్తి వాణిజ్య పంటలో ఏమైందంటే ఇది దీర్ఘకాలిక పంట, ప్లస్ అత్యంత ఖర్చుతో కూడుకున్న పంట. వాళ్ళు మాత్రమే కొనాలి, ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవడానికి వీల్లేదు. ఇది ఎవరికి పడితే వాళ్ళు తీసుకొని దీన్ని ఏం చేసుకోలేరు. కాబట్టి అనివార్యంగా ఎక్కువ మంది నష్టపోయేవాళ్ళు. దీనివల్ల ఎక్కువ మంది ప్రజలు నష్టపోవడం వల్లనే ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల ఇంతకుముందు మల్లారెడ్డి గారు కూడా చాలా వివరంగా చెప్పారు, మొత్తం రైతుల ఆత్మహత్యలో తీస్తే అందులో పత్తి రైతుల ఆత్మహత్యలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఇంకా వాళ్ళకి మార్గం కనిపించదు, మళ్ళీ కోలుకోవడానికి చాలా చాలా టైం పడుతుంది అనమాట. మిగతా రైతులు కోలుకోవడానికి కొద్ది సమయంలో కోలుకోవచ్చు. కానీ ఇప్పుడు కార్పొరేట్ల చేతిలో బందీ అయినటువంటి సర్కారు మన దగ్గర ఉన్నది కంప్లీట్. ఇప్పుడు ఒక్క పోలీసు డిపార్ట్మెంట్ తప్ప మీరు కూడా జమీల్ భాయ్ పరిశీలించండి, ఒక్క పోలీసు డిపార్ట్మెంట్ లో రకరకాల ఇంటెలిజెన్స్ అని, ఎస్బీఐ అని, ఎన్ఐఏ అని పెట్టి వాళ్ళ సీట్లకు భద్రత చాలా సెక్యూర్డ్ గా పదవిని కుర్చీని కాపాడుకోవడం కోసం అత్యంత భద్రత కోసం పెడుతున్నటువంటి ఎఫర్ట్ ను రైతాంగం మీద 10వ మంది కూడా లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లోని ఒప్పందాలు మల్లారెడ్డి గారు చాలా మంచి విషయం చెప్పారు. ఒక వ్యాపారి, ఒక వ్యాపార సంస్థ, ఒక కార్పొరేట్ సంస్థ ఒక రైతుకు ఇచ్చేటప్పుడేమో లాభాలని చాలా గొప్పగా చూపిస్తుంది. ఇంకోటి మన నేల కూడా అన్న, మన దక్కన్ ప్లేటు చాలా అనువైన ప్రాంతం అన్న. అగ్రిషాట్ ఇక్కడ అందుకే పెట్టిరు. మన దగ్గర అగ్రిషాట్ రావడం వెనుక ఇక్కడ జియోగ్రాఫికల్ సిచ్యువేషన్ కూడా ఒక కారణం, ఇక్కడ భౌగోళిక పరిస్థితి కూడా ఒక కారణం అన్న. దానివల్ల ఇక్కడ భౌగోళిక పరిస్థితి, ఇక్కడ భూమి, ఇది ఒక సీడ్ బౌల్. ఒక రకంగా సీడ్ బౌల్ కు కావాల్సినటువంటి అన్ని అర్హతలు జియోగ్రాఫికల్ ఇక్కడ ఉన్నాయి మనకు. కాబట్టి ఇక్కడ మనకు అది వచ్చింది, అగ్రిషాట్ వచ్చింది. కానీ దీన్ని మానిటరింగ్ చేయక నిర్లక్ష్యం చేయడం వల్ల కేవలం వాళ్ళ దయాదాక్షిణ్యం మీద, అంటే పచ్చిగా మనం వాడుక భాషలో చెప్పుకోవాలంటే
వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద, కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యం మీద రైతాంగం బతికే పరిస్థితుంది. ప్రభుత్వం నుంచి మానిటరింగ్ ఏజెన్సీలు కానీ డిపార్ట్మెంట్లు కానీ నిమ్మకి నీరుతున్నట్టు కాదు, చేతులు వదిలేసి దులిపేసుకున్నారు వీళ్ళు. వీళ్ళకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా మీరు కార్పొరేట్ కంపెనీలతోటి వాళ్ళకి జరుగుతున్నంత రెగ్యులర్ సమన్వయాలు, రెగ్యులర్ మీటింగ్లు, రెగ్యులర్ అవి నీకు రైతాంగంతో ఎక్కడ ఉండదు. పేరు చెప్పగానే వాళ్ళే చెప్తారు ముందుగా. మరొకసారి ఇప్పుడు రైతాంగంకు కావాల్సిన సేఫ్ గార్డ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ కార్పొరేట్ కంపెనీ రైతాంగానికి ఎగ్గొట్టడం, తప్పించుకోవడం ఎట్లా చెప్పడంలో మాత్రం మన వ్యవసాయ శాఖ వాళ్ళతో పనిచేస్తుంది. ఈ అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని రైతుల పక్షాన నిలబడి ఇవి ఇట్లా చేయడం వల్ల తాత్కాలికంగా ఉపశమనాలు, ఇవి శాశ్వత పరిష్కారాలు కావు. శాశ్వత పరిష్కారము ప్రభుత్వ యంత్రాంగము, పాలనా యంత్రాంగము దీని మీద సీరియస్ ఒక ఏజెన్సీగా, ఈ ఏజెన్సీల మీద ఇంతకుముందు మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా ఒక అగ్రిమెంట్ జరిగితే ఎవ్రీ అగ్రిమెంట్ లో ప్రతి అగ్రిమెంట్ లో ఖచ్చితంగా వ్యవసాయ అధికారి కార్పొరేట్ కంపెనీకి, వ్యవసాయదారుడికి, రైతుకు ప్రతి వాడు నేను రైతు నాయకుడిని, నేను రైతు బిడ్డను అని చెప్పుకోవడం ఫోజు కొడుతున్నారు. భూమి యాజమాన్య హక్కు కలిగి ఉండడం రైతు బిడ్డ కాదు. ఆ రైతాంగం యొక్క ఎత్తలు, వాళ్ళ బాధలు, వాళ్ళ వ్యధలు, దానికి సంబంధించినటువంటి వాళ్ళ జీవన విధానం మీద ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పాలసీల ప్రభావం ఎట్లా పడుతుంది, వాళ్ళని గౌరవంగా ఆత్మగౌరవంతో వాళ్ళ పంటని విత్తనం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు కదన్నా, పంటను కొనుగోలు చేయడం వరకు కూడా పూర్తి బాధ్యత ఉండాలి కదా. పంట అంటే అర్థము మంచి మేలైన విత్తనాలు ఇవ్వడం, మెరుగైన విత్తనాలు ఇవ్వడం, అది పంటకు వచ్చేదాకా కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, చేతికి అందిన పంటని మంచి ధరకి, గిట్టుబాటు ధరకి అమ్మి మనం చేతికి ఇచ్చినప్పుడు మాత్రమే పని పూర్తయినట్టు. ఈ అన్ని దశలలో భాగస్వామ్యమైన వాళ్ళు మాత్రమే రైతు బిడ్డ అనిపించుకుంటారు, రైతు నాయకుడు అనిపించుకుంటారు, రైతు రాజ్యం అనిపించుకుంటుంది. ఇది ఏది కాక భూమి మీద హక్కుని నాకు నేను కూడా రైతునే అంటారు. ఇవి మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ కూడా ఎవరికి ఇస్తారు తెలుసా అన్న? ఆ చైర్మన్ పదవి కోసమే వాడికి 5 ఎకరాల 3 ఎకరాల భూమి పట్టా ఉందా, లేకపోతే నీకు 3 నెలలు మేము చైర్మన్ పదవి ఇవ్వబోతున్నాం, నువ్వు రైతు అనిపించుకోవాలని చెప్తారు తప్ప నీకు వ్యవసాయం మీద ఎంత అనుభవం ఉందని ఎవరు అడిగాడు. కాబట్టి ఇది మరోసారి మీద వస్తానండి. ఇప్పుడు మనతోటి గోపాల్ యాదవ్ గారు ఉన్నారు. గోపాల్ యాదవ్ గారు, నిన్న ఏదైతే మీరు ధర్నా చేశారో జోగులాంబ గద్వాల్ జిల్లాలో, అయితే కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వడం జరిగింది కానీ దాని విషయంలో అమలవుతుందని మీకు నమ్మకం ఉన్నదా? అయితే ఇప్పుడు ప్రతి విత్తనాలకు సంబంధించి సబ్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ దళారీ వ్యవస్థని మొత్తం రైతాంగాన్ని మోసం చేస్తున్నట్టుగా కార్పొరేట్ కంపెనీలు మాత్రం తన వేపులు దులుపుకుంటున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? గోపాల్ యాదవ్ గారు, మీ ఫోన్ మ్యూట్ లో ఉందండి, అన్మ్యూట్ చేయండి. మాట్లాడండి సార్, మాట్లాడండి. హలో, మాట్లాడండి సార్, కమాన్ గో హెడ్. హలో, నమస్తే సార్. మాట్లాడండి. నిన్న పెద్ద ఎత్తున ధర్నా అయితే చేసినాము, ఏమన్నా ధర్నా అయితే చేసినాము కానీ అది గ్యారంటీ, నేను గ్యారంటీ అన్నాడు. అటువంటివి గ్యారంటీలు 2015లో కూడా 8 సార్లు కంపెనీలని, ఆర్గనైజర్లని, మన ప్రజా ప్రతినిధులను అందరూ కూర్చోబెట్టి కూడా మాట్లాడిన సంగతి కూడా తెలుసు. ఒక జీవో కూడా ఇచ్చిండ్రు, రైతులు నష్టపోతే నష్టపరిహారం ఇవ్వాలని 458 జీవో కూడా ఇచ్చినాడు. మన హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున మాట్లాడిన వ్యక్తే. ఏం సార్, ఇవన్నీ అయితే అనేది ఏం లేదు. ఇంకా రైతులకు కడుపు మండింది కాబట్టి రోడ్ల మీద కూర్చున్నారు. ఏం సార్, అది గ్యారంటీ అయితే అవుతుందని గ్యారంటీ లేదు. ఇప్పుడు 2 క్వింటాలే ఇది తీసుకుంటామని చెప్పిండ్రు. 2 క్వింటాలు కాదు, మొత్తం తీసుకోవాలా, పండించింది ఎంతైనా కానీ రైతులు రోడ్డు మీదకి వచ్చింది. ఏం సార్, దాని పరిష్కార మార్గం చెప్పండి. అలాగే ఏంటంటే ఏం చేస్తే బాగుంటుందా చెప్పండి. అది పరిష్కార మార్గం అంటే ఇది ఈ దళారీ వ్యవస్థ అనేది మొత్తం పోవాలా, కంపెనీలే డైరెక్ట్ రైతుల దగ్గరికి రావాలా. రైతులు, ఆర్గనైజర్లు, కంపెనీలు ఏమి 4 స్టెప్లు ఉంటాయి. ఆర్గనైజర్లు, కంపెనీ, ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు. వాళ్ళ ద్వారా తీసుకొని ఆడికి పోయేటాలకి అవి 600 ప్యాకెట్ అనేది 500, 525కి వచ్చేస్తది. ఏమన్నా అది ప్యాకెట్ కేజీ కూడా 1000 రూపాయలు ఉండాల్సింది. పెరుగుతూనే పోతున్నాయి రేట్లు, కానీ పత్తి గింజల రేట్లు మాత్రం తగ్గుతూ ఉన్నాయి. పోయినసారి 600 ఇచ్చి ఇప్పుడు 525, 550 అంటున్నారు ఈ సంవత్సరం. మరి అది ఇంకా ఇంతవరకు పేమెంట్ కూడా కాలేదు. పోయినసారి
పేమెంట్లు ఇంతవరకు కాలేదు. ఎస్ అంటే గతంలో యాదవ్ గారు, గోపాల్ యాదవ్ గారు, గద్వాలలో సీడ్ పార్టీ సార్ గతంలో ఏదైతే ఉన్నదో, ఏదైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నదో, ఇప్పుడు రాశి, కావేరి, అంకుర లాంటి ఏదైతే కంపెనీలు ఉన్నాయో, గద్వాల్లో కొంచెం ఇంతకు ముందు గత పంటలలో కొంచెం తక్కువ వచ్చింది. ఈసారి మాత్రం పంట బాగా వచ్చింది కాబట్టి వారు నిరాకరిస్తున్నట్టుగా మనకు తెలిసి వచ్చింది. అయితే వాస్తవానికి వారికి సంబంధించిన ఈ దళారీ వ్యవస్థ మోసం చేస్తుందా, లేకపోతే కార్పొరేట్ కంపెనీలు డైరెక్ట్ దళారులకు మోసం చేస్తున్నాయా? అందులో మోసపోతుంది మాత్రం రైతులే కదా. అవును సార్, మోసపోయేది రైతులే గాని ఏమి కంపెనీలు మోసపోవు, ఆర్గనైజర్లు మోసకపోరు, ఏమి రైతులే మోసపోయేది. ఒక క్లారిటీ అనేది ఉండాల. అది లాభం వచ్చినా నష్టం వచ్చినా కంపెనీ వాళ్ళకే భరించేది ఉండాల, రైతుకు ఉండకూడదు. నష్టం వస్తే రైతే, లాభం వస్తే నా కంపెనీలు అంటే ఎట్లా ఉంటది? ఇప్పుడు లాభం వస్తే కంపెనీలా, నష్టం వస్తే రైతులా? నిన్న కలెక్టర్ గారు ఏమని హామీ ఇచ్చారు? నడుస్తుంది కలెక్టర్ గారు ఏమని హామీ ఇచ్చారు మీకు నిన్న? మన కలెక్టర్ గారు హామీ ఇచ్చింది ఏమంటే, ఇంతవరకు 2 క్వింటాలు అనేది కాదు, ఇప్పుడు ఎంత పండించినా తీసుకుంటారు, కంపెనీలు మాకు రాతపూర్వకంగా ఇచ్చిందని చెప్పినాడు. అదే ఇదే విషయంపై ఇప్పుడు శ్రీహరి యాదవ్ గారు మీరు విన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కలెక్టర్ హామీ ఇచ్చారని చెప్తున్నారు. ప్రతినిధులు మనం గోపాలన్న ఇప్పుడు గోపాలన్న వేదనలో ఒక స్పష్టత ఉంది అన్న. మనం కొంచెం లోతుగా అంటే తను కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది కానీ తన ఆవేదనలో ఒక ఆవేదన ఏముందంటే అన్న, వీళ్ళు నేరుగా ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఆర్గనైజర్ వస్తాడు, నాకు సంబంధం లేదన్నా మా కంపెనీతో మాట్లాడతా అంటాడు. ఏమంటాడు, నేను కంపెనీ ఎంప్లాయీని, కంపెనీతో మాట్లాడతా అంటాడు. దీనికి ఒక ఏజెన్సీ ఏదైతే వీళ్ళందరినీ కలిపేటటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఆ డిపార్ట్మెంట్ మధ్యవర్తిగా ఉండి లేదా ముందుబడి మధ్యవర్తి గారు కూడా ముందుబడి ఇద్దరి మధ్య అగ్రిమెంట్లు కనుక లీగలైజ్ చేసి ఉంటే ఈ సమస్యలు రావు. కానీ ఎవరితో చేసుకోవాలి వీళ్ళు అగ్రిమెంట్? పాపం ఈ వచ్చిన ఆర్గనైజర్ చేతులు చేస్తాడు, వస్తుంది, కమిషన్ వస్తుంది. లీగలైజేషన్ ఎప్పుడు 2000 సంవత్సరంలో ఆర్గనైజర్ తోటి మన గవర్నమెంట్ ఒక వ్యక్తిని నియమిస్తుండే ఆర్గనైజర్ కి. ఆ వ్యక్తి ఆధ్వర్యంలో మన రైతులు ఇంత ఏదో పాస్ అయినా ఫెయిల్ అయినా గవర్నమెంట్ ఆధీనంలో ఉండదు. ఏమి ఇప్పుడు అట్లా లేదు, వాళ్ళ కంపెనీల చేతిలోకి పోయింది మొత్తం. ఫెయిల్ చేయొచ్చు, ఫెయిల్ అనేది పాస్ చేయొచ్చు. ఇప్పుడు కలెక్టర్ నిన్న వచ్చిన హామీ ఇచ్చింది కూడా ఆయన తూతూ మంత్రంగా ఏదో రైతులు ఆందోళన చేస్తున్నారు కాబట్టి వచ్చారు కాబట్టి రైతుల చేతిలో అసలు ఏమీ లేదు. దళాలు కూడా చేతులు దులుపుకున్నారు. కలెక్టర్ తప్పించుకోవడానికి వీల్లేదు. ఈ సుప్రీం కోర్టు డిస్ట్రిక్టే కాదు, కలెక్టర్ గారికి ఈ మొత్తము జిల్లా యంత్రాంగాలలో ఈ వ్యాపారం చేసే కార్పొరేట్ కంపెనీల మీద లైసెన్సింగ్ అథారిటీ ఉండొచ్చు కదన్నా. అది అగ్రికల్చర్ ఆఫీసర్ మాత్రమే కాదు, కలెక్టర్ ఇస్ ద సుప్రీం. సో కలెక్టర్ ఇచ్చిన హామీని, సరే ఆడ ఏం జరుగుతుందో నేను ఇప్పుడు నాకు స్పష్టత లేదు కానీ, కలెక్టర్ కనుక హామీ ఇచ్చుంటే కార్పొరేట్ కంపెనీలో చెవులు పెట్టి వర్క్ చేయొచ్చు అన్న. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీ ఎన్ని రూపాయలలో వచ్చినా కూడా ఆ కార్పొరేట్ కంపెనీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఒప్పందాన్ని. చెప్పు గోపాల్ భాయ్, చెప్పు అన్న. నీ పేరేమో నాకు తెలియదు కానీ కలెక్టరే సుప్రీము, ఓకే ఒప్పుకుంటాము. రేపే ఒక 15-20 ఒక 5-6 నెలలకి ఆయన ఉండడానికి గ్యారంటీ లేదు. ఆ ఇచ్చిన మాట మీద నిలబడతారని గ్యారంటీ లేదు. నాకు 8 సార్లు ఇదే 2015లో 8 సార్లు మంత్రి జూపల్లి మంత్రి కూడా కూర్చున్నాడు ఇవే చర్చలకే. సారంపల్లి మల్లారెడ్డి గారు దీనికి సరైన సమాధానం, సారంపల్లి మల్లారెడ్డి గారు ఈ విషయంపై మాట్లాడడానికి సిద్ధంగా. మల్లారెడ్డి అంటే కలెక్టర్ కనుక సీరియస్ ఒక విషయమని మల్లారెడ్డి గారు చెప్పండి సార్. ఒక విషయం ఏంటంటే, ఇంతకు ముందు గద్వాల కలెక్టర్ గాని గద్వాలలో ఉన్న పోలీస్ సూపరింటెండెంట్ గాని వీళ్ళందరూ కూడా మాటలు ఇచ్చారు, తప్పారు, వాళ్ళ చేతిలో ఏమీ లేదు. అసలు నిజానికి ఏంటంటే, విత్తన ఉత్పత్తి రాష్ట్రానికి విత్తన చట్టం ఉండాలి. మనం 2004లో ఒక చట్టాన్ని రూపొందించి పార్లమెంట్ లో పెట్టాం. 2004లో
ఇప్పటికి 2026, 25 వస్తుంది. అంటే 24 ఏళ్ల నుంచి అది 20 ఏళ్ల నుంచి ఆ చట్టం పార్లమెంట్ లో పెండింగ్ లో ఉంది. ఇంకా పాస్ కాలేదు. రెండవది పాస్ కాలేదు. రెండవది ఏంటంటే 2018లో కేసీఆర్ ఒక చట్టం చేశాడు. చట్టం చేస్తే అప్పుడు కేంద్రం ఒక లేఖ రాసింది ఏంటంటే మీరు చట్టం చేయొద్దు, మేమే చేస్తామని చెప్పారన్నారు. దీన్ని ఇబ్బంది పెట్టారు. అంటే ఈ కార్పొరేట్ సంస్థలు ఈ విత్తన చట్టం చేయకుండా పెండింగ్ లో పెట్టాయి. ఒకటి కాంట్రాక్ట్ చట్టం ఒకటి ఉంది. ఇంతకు ముందు గద్వాలలో వాళ్ళు 1,60,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పినప్పుడు ఈ కలెక్టర్ ఏం చేశారు? కలెక్టర్ నా నుంచేం కాదన్నాడు, ఎస్పీ కాదన్నాడు. తర్వాత ధర్నాలు చేశారు. వాళ్ళు ఎన్ని కంపెనీలు, రాషన్ కంపెనీ, బయోసీడ్స్, వీళ్ళందరూ శ్రీరాము వీళ్ళందరూ ఏమిటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు పెట్టారు. అందులో ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్గనైజర్లు ఉన్నారే వీళ్ళు ఏం చేస్తారంటే రైతులతోటి ఐక్యం అని ఒక రిజిస్ట్రేషన్ చేస్తారు. ఐక్యం అంటే ఏంటంటే భూమిని ఒకవేళ నేను పైసా అప్పులు కట్టకపోతే నా భూమి తీసుకోమని చెప్పాను. అప్పులు ఇచ్చేటట్టు ఇస్తారు, భూమి రాసుకుంటారు, చేసుకొని వాళ్ళ భూములు కూడా లాక్కున్నారు. అందువల్ల ఏంటంటే దీనికి అసలు పరిష్కారం ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రికల్చరల్ స్టేట్ కమిషనరే కీలకం. కమిషనర్ దగ్గర కంపెనీ ఉండు, రైతు మధ్యలో ఆర్గనైజర్ అక్కర్లేదు. ఆర్గనైజర్ అనేవాడుతో సన్నాచి కంపెనీ ఉండు, రైతుకు మధ్యలో ఒక ఎంఓయూ చేసి ఆ ఎంఓయూను కమిషనర్ దగ్గర డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసి ఒకవేళ కనుక ఏమైనా తప్పు జరిగితే కమిషనర్ చేయాలి తప్ప కలెక్టర్ నుంచి కాదు. కలెక్టర్ ఏంటంటే ఏదో సంతృప్తి కోసం నేను చూస్తాను చేస్తాను అన్నాడు తప్ప చేయలేడు. పైగా ఒకటేంటంటే విత్తనోత్పత్తి రైతు విత్తనం పండించినప్పుడు ఎంత దిగుబడి వస్తే మొత్తం కొనాలి. అంతే తప్ప నేను 2 క్వింటాలే కొంటాను, అర క్వింటాలే కొంటాను అని చెప్పంటే నువ్వు 2 లక్షల రూపాయల పెట్టుబడి ఎకరానికి పెట్టి 4 క్వింటాలు వస్తే మిగతా 2 క్వింటాలు ఎవరికి అమ్మితే రావు. ఎందుకంటే బయట పత్తి ఎంత ఉంటుంది? 7,500 ఉంటుంది. కానీ అదే ఇదే విత్తనాలకు ఏమిటి వీళ్ళు కేజీకి 600 రూపాయలు అంటారు. కానీ వాళ్ళు 450 గ్రాములకే 900కి అమ్ముతున్నారు. మళ్ళీ మన దగ్గర కేజీ కొంటారు 600కు, వాళ్ళు 450 గ్రాములనే 900 రూపాయలకు 1000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అందువల్ల ఏంటంటే ఈ కంపెనీలు రెట్టింపు లాభం సంపాదిస్తున్నాయి వాళ్ళతో. అందులో ముఖ్యంగా గద్వాల జిల్లాలో 50,000 ఎకరాల్లో వేస్తారు పత్తి. కాబట్టి ఈ కమిషనర్ అనేవాడు ఈ అగ్రికల్చర్ కమిషనర్ ఏవైతున్నారో అతను ఈ అగ్రిమెంట్స్ చేసి అతని బాధ్యతతో నిర్వహించాలి. ఆ విధంగా ఏంటంటే రైతుల దగ్గర మొత్తం కొనుగోలు చేసే ఏర్పాటు చేయాలి. రైట్ సార్. ఇదే విషయంపై సుధాకర్ శర్మ గారు కంక్లూడ్ గా ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే రైతులకు సంబంధించిన దళారులు మోసం కాదు, రైతుల నుంచి వెళ్ళి నేరుగా కంపెనీలు ఒప్పందం చేసుకోవాలి. కానీ ఈ రోజు కలెక్టర్ సాకుతో ఈ రోజు వాళ్ళని రైతులు మోసం చేస్తున్నారు. కలెక్టర్ దారుణంగా మోసం చేస్తున్నారు. ఈ రోజు కమిషనర్ దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ రైతుల నుంచి వెళ్ళి పండించిన పత్తి విత్తనాలు అయితే పూర్తిగా కొనుగోలు చేయాలని ఉన్నది. ఈ విషయంపై కంక్లూడ్ ఏం చేస్తారు చెప్పండి సార్. థ్యాంక్ యూ జమీల్జీ. ఈరోజు కార్యక్రమంలో మనం చూసినట్లయితే అక్కడ ఆవేదన అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. కానీ ఆవేదనకు అసలైనటువంటి కారణం ఏంటి అని మనం అన్వేషణ చేసినప్పుడు అక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో అది నిజంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోలేకపోతోంది. అలాగే ముఖ్యంగా మనం ఈరోజు చర్చా కార్యక్రమంలో ఒక అద్భుతమైన విషయం సర్ఫేస్ అయింది. అదేమిటి అంటే దీనికి సంబంధించినటువంటి ఒక చట్టం లేదు ఇంతవరకు. మరి చట్టబద్ధంగా గనక ఉంటే మనం దానిపై శిక్ష వేయటానికి కానీ ఏదైనా దానిపై ఒక చర్య తీసుకోవడానికి కానీ మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మనకు చట్టం అనేటువంటిది లెజిస్లేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత కూడా ముఖ్యంగా ఇక్కడ ఏమిటంటే అవగాహన లేకపోవడం. ఈ కార్పొరేట్ వ్యవస్థ అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి ఒక వ్యవస్థ. అది ఎప్పుడూ స్వలాభమే. మన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఒకరు చాలా స్పష్టంగా చెప్పారు, లాభం వస్తేనేమో కార్పొరేట్లకు, నష్టం వస్తే రైతుకు అనేటువంటి ఒక ద్వంద్వ విధానాన్ని ఈ విధానం వింటేనే మనకు ఎంతో బాధ కలుగుతుంది. అటువంటి విధానంతో వాళ్ళు ముందుకు పోతున్నారు. అంటే ఇక్కడ కావాల్సింది స్వార్థపూరితమైనటువంటి ఒక ప్రయోజనాన్ని, స్వప్రయోజనాన్ని ఆశించే కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయ రంగాన్ని కూడా భ్రష్టు పట్టించాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నాయి. మరి అది ఎలా ఉందంటే ఒక ఆక్టోపస్ కదా, తనకు అనేక రకాలైనటువంటి హుక్స్తో ఒక వస్తువును కానీ ఒక విషయాన్ని బంధించినట్టు కార్పొరేట్ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని కూడా నిర్వీర్యం చేసి
అలాగే రైతాంగాన్ని కూడా అది నిస్సారంగా అంటే వాళ్ళు ఏమి నిస్సహాయులుగా మార్చేసి తన యొక్క ఆటను తన యొక్క పబ్బాన్ని గడుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇది మంచిది కాదు. ఎందువల్ల అంటే రైతు ఎప్పుడైతే బాధపడతాడో రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అది క్షేమం కాదు. మన అందరికీ అన్నం పెట్టేటువంటి రైతు ఎప్పుడు కూడా సుఖశాంతులతో ఉన్నప్పుడే సమాజం కానివ్వండి, ప్రజలు కానివ్వండి తమ తమ కార్యక్రమాల్ని, అలాగే రాష్ట్రం కూడా ప్రగతి పథంలో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఫోర్ సైట్స్ ఛానల్ ఒక విజ్ఞప్తి చేస్తోంది. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి సత్వరమే మీరు చర్యలు తీసుకోండి. రైతు బాధపడటం శ్రేయస్కరం కాదని మాటిమాటికి చెప్తున్నాం. ఎందువల్ల అంటే దళారీ వ్యవస్థ అనేటువంటిది అది చాలా దూరం వెళ్ళిపోయింది. ఇప్పటికే జరగవలసినటువంటి డ్యామేజ్ చాలా జరిగింది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు సత్వరమే దీనిపై స్పందించి అనుగుణమైనటువంటి చర్యలు తీసుకోవాలి. రైతాంగాన్ని ఇటువంటి కష్టాల నుండి నష్టాల నుండి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈ రోజు ప్రస్తుతం పాల్గొన్నందుకు శ్రీహరి యాదవ్ గారికి, అలాగే గోపాల్ యాదవ్ గారికి, అలాగే సారంపల్లి మల్లారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.